హాయ్ ఫ్రెండ్స్, ఆశ్రమ్ 3 పార్ట్ 2 ఈ రోజు రిలీజ్ అయింది. మొత్తం 5 ఎపిసోడ్లతో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా రిలీజ్ అయింది. సీజన్ 3 ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే కథ మొదలవుతుంది. కాశీపూర్ బాబా నిరాల వలలోంచి తప్పించుకున్న పమ్మి కోర్టులో కేసు వేస్తుంది. ఆ కేసులో సాక్ష్యాలు తారుమారై పమ్మియే జైలుకి వెళ్తుంది. అయితే జైల్లో కూర్చున్న పమ్మి బాబా మౌంటీ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంటుంది పరమిందర్ సింగ్. దానికోసం ఆమె ఒక కొత్త పన్నాగం పన్నుతుంది. ఆ పన్నాగం ఏంటి, బాబా మౌంటీకి ఏమైంది అన్నది మిగిలిన కథ. ఆశ్రమ్ సిరీస్లో బాబీ డియోల్ అద్భుతంగా చేశాడు. సీజన్ 1, సీజన్ 2 ఓకే అనిపిస్తాయి, బాగున్నాయి అనిపిస్తాయి. సీజన్ 3 మాత్రం ఒక ఇంత నిరాశ కలిగించిందని చెప్పొచ్చు. బాగా సాగదీసినట్లు ఎపిసోడ్లు అన్నీ ఉంటాయి. ఈ పార్ట్ కూడా కొంచెం అలాగే ఉంటుంది. అయితే ఈ పార్ట్లో పమ్మి తీసుకునే రివెంజ్ అంత కొత్తగా ఉండదు, రొటీన్గా అనిపిస్తుంది. పమ్మి వేసే ప్లాన్లన్నీ మనకు ముందే అర్థమైపోతాయి. బాబా అసిస్టెంట్ని లోబర్చుకొని బాబా మీద పగ ప్రతీకారం తీర్చుకున్న విధానం ప్రేక్షకులు ఇట్టే కనిపెట్టేయచ్చు. కథ ప్రకారంగా ఈ సిరీస్లో మిగిలిన పాత్రలకి పెద్దగా నటించడానికి స్కోప్ లేదు. బాబీ డియోల్ అసిస్టెంట్ పమ్మి తప్ప మిగిలిన వాళ్ళు ఎక్కువగా కనపడరు. ఇక పమ్మితోనే శృంగార సన్నివేశాలు అన్నీ ఉంటాయి పార్ట్ 2లో. ఆ శృంగార సన్నివేశాలు మరీ శృతి మించకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. ఫోటోగ్రఫీ, కలర్ కరెక్షన్ అన్నీ బాగుంటాయి. టెక్నికల్గా రిచ్గా ఉంటుంది. కానీ కథా ప్రకారం మనం ఊహిస్తున్నదే జరుగుతూ ఉండడం వల్ల మనకు అంత కిక్ అనిపించదు వెబ్ సిరీస్ చూసేటప్పుడు. తెలుగు డబ్బింగ్ బాగుంది. పమ్మిగా అదితి పొహాంకర్ రెచ్చిపోయి నటించిందని చెప్పొచ్చు. ఈ పార్ట్లో బాబా నిరాల అసిస్టెంట్ బాపాకి పమ్మికి మధ్య చాలా శృంగార సన్నివేశాలు ఉంటాయి. కోర్స్ బాబా నిరాల కూడా ఒక సన్నివేశం ఉంటుంది. దర్శన్ కుమార్ కానీ, అనుప్రియ గోయంకాకి, త్రిదా చౌదరికి పెద్దగా నటించడానికి సీన్లు ఉండవు. ఆ పాత్రల కొనసాగింపు కూడా అంత గొప్పగా లేదు. టైంపాస్కి చూడాలనుకుంటే వెబ్ సిరీస్ని ఒకసారి చూడండి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?